సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ప్రభునందు ప్రియులందరికీ కూడా మెర్సీ ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగం నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు యెహోవాను నేను కనులారా చూచి తిననుకొంటిని. ప్రియులారా, ఇక్కడ యెషయా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. చాలా గొప్ప ప్రవక్త. ఆ దినాల్లో దేవుని బిడ్డలను నడిపించే విషయంలో, దేవుని బిడ్డలకు దేవుని యొక్క భయము లేక దేవుని యొక్క మాటలు బోధించడానికి, నేరుగా దేవుని మాటలు దేవుని నుంచి తీసుకుని ప్రజలకు అందించడానికి దేవుడైన యెహోవా గొప్ప ప్రవక్తలు వాడుకున్నాడు. యెషయా ఒక గొప్ప ప్రవక్త. 6వ అధ్యాయం చదివితే, ఇంటికి వెళ్ళి మీరు చదవండి అధ్యాయం అంతా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఒక రోజున సింహాసనమునందు ఆసీనుడై ఉన్నటువంటి, సమస్త మహిమతో నిండినటువంటి ప్రభువును చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును చూశాడు. చూసిన తర్వాత చూడండి దయచేసి 5వ వచనములో, 6వ అధ్యాయం 5వ వచనము. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని. దేవుణ్ణి కనులారా చూశాడు. సింహాసన ఆసీనుడైనటువంటి దేవుణ్ణి, సమస్త శక్తితో నిండినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో, అక్కడ ఏం జరుగుతూ ఉంది? తెల్లని దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క దూతలు ఏమంటున్నాయి చూడండి 3వ వచనంలో. వారు అనగా దూతలు ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. దేవదూతల ప్రియులారా, పరిశుద్ధులు, తెల్లటి వస్త్రములు ధరించుకుని రెక్కలతో 6 రెక్కలు, ఒక్కొక్కరికి 6 రెక్కలు,
ఈ 6 రెక్కలు ఎలా వాడుకుంటున్నారు? 2 రెక్కలేమో ముఖాన్ని కప్పుకోవడానికి, 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకోవడానికి, మరొక 2 రెక్కలేమో ఎగరటానికి. 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క దేవదూతకు. ప్రియులారా, ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆ సింహాసనము దగ్గర అక్కడ ఉన్నారు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు మహాదూతలు. శరాపులు అనగా ఒకటేసి ఫుట్ నోట్లో మహాదూతలు. వారు ఎంత పవిత్రముగా, ఎంత డిగ్నిఫైడ్గా, ఎలాంటి శరీరమంతా కప్పుకునేటటువంటి చక్కని డ్రెస్సులు, రెక్కలు. ఆ రెక్కలతో చేతులు కప్పుకున్నారు, కాళ్ళు కప్పుకున్నారు. ప్రియులారా, ఎగరటానికి వాడుకున్నారు. 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క దేవదూతకు అక్కడ. చూడండి ప్రియులారా, అక్కడ యెషయాకి దర్శనం కలిగింది. గొప్ప ప్రవక్త యెషయా ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని యెషయా ప్రవక్త చూస్తున్నాడో, ఆ దేవుని దూతలు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వాహ్, ఏ బ్యూటిఫుల్ సీనరీ. పరలోక రాజ్యం అంటే, దేవునికి సింహాసనం అంటే, ప్రియులారా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఈ దేవుడు. సింహాసనాసీనుడు. నేటికి నీ సింహాసనాసీనుడే. క్రీస్తు ప్రభు నేటికి సింహాసనాసీనుడే. ఆ ధవళ సింహాసనం మీద, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి, దేవుని యొక్క దూతలు ప్రియులరా ఏమని పాటలు పాడుతున్నారు తెలిసిన? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అవును, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పినటువంటి దేవుడు. జన్మ పాపము, కర్మ పాపము లేనటువంటి దేవుడు. ప్రియులరా, తల్లి గర్భములోనే పాపరహితుడుగా పరిశుద్ధాత్మిక సహాయముతో జన్మించినటువంటి దేవాది దేవుడు. ఆయనలో ఏమాత్రము కూడా పాపము లేదు. ప్రియులరా, ఆయన పరిశుద్ధుడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు అన్నారు వీళ్ళు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 పర్యాయములు. ఎంత పరిశుద్ధుడు! ప్రియులరా, నీవు అనుసరిస్తున్నటువంటి దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఒక భక్తుడు పాడుతున్నాడు, అతి పరిశుద్ధుడా. చక్కని పాట. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు, బృందగానం చేస్తూ ఉన్నారు. అంతే, బృందగానం. ప్రియులారా, ఈ సీన్ ఎవరు చూశారంటే యెషయా ప్రవక్త చూశాడు. ఎప్పుడైతే 5వ వచనములో రాజును నేను కనులారా చూచితిని అనుకుంటుని, ఎప్పుడైతే దేవునికి దర్శనం కలిగిందో, ఎప్పుడైతే దేవుణ్ణి కనులారా చూశాడో యెషయా ప్రవక్త, ప్రియులరా, అక్కడ దేవునికి మహిమ, పరిశుద్ధత, గాన ప్రతిగానములు, దేవదూతలు ఎలాగా పరిచర్య చేస్తున్నారో దేవునికి, ఇవన్నీ చూసినప్పుడు యెషయా ఏమని దుఃఖపడ్డాడో తెలిసిన? ప్రియులరా, ఏమని దుఃఖపడ్డాడు చూడండి దయచేసి. ఇదిగో 5వ వచనంలో అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. ఎలాంటి గ్రహింపు ప్రియులారా!
దేవుని యొక్క దర్శనం ఎప్పుడైతే చూశాడో, ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎప్పుడైతే తిలకించాడో, దేవుని యొక్క దూతలు ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎలాగైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయో, యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, అయ్యో కేకలు పెడుతున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, నేను చనిపోయిన వాడితో సమానం ప్రభువా, నా పెదవులు పవిత్రమైనవి కాదు, నా పెదవులు అపవిత్రమైనవి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధత చూడగానే అతని యొక్క పెదవులు అపవిత్రమైనవని గ్రహింపు వచ్చింది యెషయా ప్రవక్తకు. ప్రియులారా, అనేకులు ఈ దినాల్లో తమ యొక్క అపవిత్రతను గ్రహించుకోలేని స్థితిలో బ్రగిపోతున్నారు. అయ్యో నేను అపవిత్రునే, నా నోరు అపవిత్రమైందే, నా నోటి మాటలు అపవిత్రమైన మాటలు వస్తున్నాయే, నా పెదవుల ద్వారము గుండా ఎలాంటి మాటలు వస్తున్నాయో గ్రహింపులేని మనుషులు ఈ దినాల్లో. ఎంత విచారము! చాలామందికి గ్రహింపు లేదు. నా నోటి మాటల ద్వారా నా జీవితం పాడైపోతుందని చాలామందికి గ్రహింపు లేదు ఈ దినాల్లో. అనేకులు అపవిత్రతను గ్రహించుకోలేకపోతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధత యొక్క ప్రత్యక్షతను వారు పొందలేకపోతున్నారు. యెషయా ప్రవక్త ఒక రోజున దేవుని యొక్క పరిశుద్ధతను ప్రత్యక్షతను అనుభవించి చూశాడు. చూడగానే అతనిలోకి ఏమి అభిప్రాయం కలిగింది? అయ్యో నేను అపవిత్రుడను, ఇంత పరిశుద్ధ దేవుణ్ణి చూడడానికి నా పవిత్రత చాలదు, దేవుని మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూడడానికి నా అపవిత్రత పనికిరాదు, నేను పరిశుద్ధుడిని గనుక, ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అవునయ్యా, దేవుని మాటలు చాలా పవిత్రంగా ఉంటాయి, సూటిగా ఉంటాయి, అది ఆచరణ యోగ్యముగా ఉంటాయి. ఆచరించలేని మాటలు దేవుడు ఎప్పుడు చెప్పలేదు మనకి. మీరు పరిశుద్ధులుగా ఉండండి, నన్ను చూస్తారు, మీరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో నేను ఒక పరిశుద్ధిని చూడాలంటే ముందుగా నా పెదవులు అపవిత్రమైపోయినాయి, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎలాంటి గ్రహింపు ప్రియులరా, ఎలాంటి గ్రహింపు! ఒకని పెదవులు కూడా అతని జీవితమును అపవిత్రపరుస్తాయి అని చాలామందికి తెలియదు. పెదవులు అపవిత్రమైపోవటం వల్ల జీవితాలు తారుమారైపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చాలా చోట్ల చూస్తున్నారు. మీరు వారి యొక్క ఒక వ్యక్తి యొక్క నోటి మాటల ద్వారా ఎలాంటి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారో చెప్పలేం. అవును, నోటి మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా. నీ నోటి మాటలు ఇతరులను హత్య చేసే విధంగా ఉండకూడదు కదా. నీ నోటి మాటలు ఇతరులకు వినసొంపుగా ఉండాలి కదా. నీ నోటి మాటల వల్ల ఇతరులకు హృదయం గాయపడకూడదు కదా. చాలామంది దినాల్లో ఇష్టానుసారముగా మాట్లాడి, నోటికి వచ్చినట్టుగా మాట్లాడి, హృదయంలో ఏది బయటకు వస్తే అదే మాట్లాడి, నేను ఉన్నదన్నట్టు మాట్లాడతానండి. కొంతమంది మాట్లాడటం చేతగానటువంటి వారు ఏం చెప్తారు తెలిసిన? నేను ఉన్నదన్నట్టు మాట్లాడతానండి. నువ్వు మాట్లాడి ఎవరిని హర్ట్ చేస్తున్నావు తెలిసిన? నీ కుటుంబంలో నీ సొంత వ్యక్తులను హర్ట్ చేస్తున్నావు. నీవు పనిచేసేటటువంటి ఆ ప్లేస్లో నీ అధికారులను, నీ కొలీగ్స్ను హర్ట్ చేస్తున్నావు. నీ సమాజంలో నివసిస్తున్నటువంటి సమాజంలో నీతో పాటు ఉంటున్నటువంటి నీ నైబర్స్ని, నీ పొరుగు వారిని నీ నోటి మాటల చేత హర్ట్ చేస్తున్నావేమో, గాయపరుస్తున్నావేమో. అయ్యో, యెషయా ప్రవక్త గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, నా పెదవులు అపవిత్రమైన పెదవులు కలవాడను, ఇంత పరిశుద్ధ దేవుణ్ణి చూడడానికి నేను పనికిరాను ప్రభువా, ఇంత పరిశుద్ధమైన మందిరములో నివసించడానికి
నేను పనికిరాను. కారణం ఏంటంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎలాంటి గ్రహింపు, ఎలాంటి గ్రహింపు ప్రియులారా? నీ పెదవుల నుండి వచ్చు అబద్ధములు, అబద్ధపు మాటలు, నీ పెదవుల నుంచి వచ్చు బూతు మాటలు, నీ పెదవుల ద్వారం నుంచి వచ్చేటటువంటి ప్రియులారా ఎలాంటి మాటలు? దూషణ మాటలు, దూషణ మాటలు. ఈ మధ్య చాలా చోట్ల చూస్తూ ఉంటున్నాం మనం. ఒకరినొకరు దూషించుకునేటటువంటి మాటలు, ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి మాటలు, ఒకరి వ్యక్తిగత బలహీనతలను మరొకరు ఎత్తి చూపించేటటువంటి మాటలు ఎలా 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 గాయపడుతున్నాయి హృదయాలు ప్రియులారా. సహోదరుడా, నీ మాటల వల్ల ఎంతమందిని గాయపరుస్తున్నావు నీవు? నీ అనాలోచితమైన మాటల వల్ల, నీ అపవిత్రమైనటువంటి పెదవుల నుంచి వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి మాటల వల్ల ఎంతమంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నావు నీవు? కొంతమందికి గ్రహింపలేదు ప్రియులారా. అనేకులు అపవిత్రమైన పెదవుల నుంచి కూడా జీవితాన్ని పాడు చేసుకోవటమా? చాలామందికి గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోవటం వల్ల ప్రియులారా అబద్ధపు మాటలు, బూతు మాటలు, వ్యర్థమైన మాటలు, దూషణ మాటలు నీ జీవితమును అపవిత్రపరుస్తున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎప్పుడైనా గ్రహించావా? నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఎప్పుడైనా నేను అపవిత్రమైన పెదవులు, నా పెదవులు పాడైపోయినాయి అయ్యా. పైకి ఎర్రగా ఉండవచ్చేమో నీ పెదవులు, పైకి నీ పెదవులు అందముగా కనబడవచ్చేమో, అవి అపవిత్రమైనటువంటి పెదవులుగా మారిపోతే ఎంత ప్రమాదం నీ జీవితానికి. యెషయా మాట్లాడుతున్నాడు ప్రియులారా 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. ఎలాంటి గ్రహింపు, ఎలాంటి రియలైజేషన్ ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే నీ పెదవుల మధ్యలో సిగరెట్లు పెట్టి దేవుని ఆలయమైనటువంటి నీ దేహమును ఎలా పాడు చేసుకుంటున్నావు నాకు తెలియదు. నీ కోమలమైన పెదవుల మధ్యలో, సున్నితమైనటువంటి ఆ అందమైన పెదవుల మధ్యలో, సహోదరుడా, ఆ పెదవుల మధ్యలో సిగరెట్లు పెట్టి, ఆ పెదవుల మధ్యలో మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఆ పదార్థములు పెట్టి దేవుని ఆలయం అనేటటువంటి నీ దేహమును ఎన్నిసార్లు పాడు చేసుకుంటున్నావో నాకు తెలియదు. దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. యవనస్తులారా, మీ యొక్క పెదవులను సిగరెట్లతో, ధూమపానంతో ఎన్నిసార్లు పాడు చేసుకుంటున్నావో దాని ద్వారా నీ శరీరమును, నీ లంగ్స్ను, నీ పార్ట్స్ను, విలువైనటువంటి ఆ శరీర భాగములను ఎంత పాడు చేసుకుంటున్నావో. చివరికి డాక్టర్లు కూడా అందనటువంటి పరిస్థితుల్లో, వైద్య శాస్త్రానికి అందనటువంటి స్థితిలో, రకరకాల వ్యాధులతో చిన్న చిన్న వయసులోనే మనుషులు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే. ఎలాగ వాడుకుంటున్నావు పెదవులని? యెషయా ప్రవక్త మాట్లాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అంత పరిశుద్ధుడిని చూడ్డానికి, అంత పరిశుద్ధమైనటువంటి ఆ సింహాసనం నిలబడడానికి, అంత పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క దూతలు పాడే ఆ పాటలు వినడానికి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను నా పెదవులు అపవిత్రమైన పెదవులు ప్రభువా. గ్రహించుకున్నాడు ఇక్కడ యెషయా, గ్రహించుకుంటున్నాడు ప్రియులరా, గ్రహించుకుంటున్నాడు. నీ పెదవుల నుంచి ఎలాంటివి లోపలికి వెళుతాయో నాకు తెలియదు. నీ పెదవుల ద్వారములో నుంచి ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయో నాకు తెలియదు. ఒక్కసారి గ్రహించుకోగలవా యవనస్తుడా? ఒక్కసారి గ్రహించుకోగలవా తల్లి? నీ పెదవులు ఎలా ఉన్నాయో. ఒకవేళ అందమైన పెదవులు కావచ్చునేమో, మంచిదే. ఒకవేళ దానికి ఏదైనా కాస్మోటిక్స్, ఏమన్నా లేటెస్ట్
కాస్ట్లీ కాస్మెటిక్స్ ఏమన్నా పూసుకుంటున్నారేమో, అది అప్రస్తుతము, దాని గురించి నేను మాట్లాడటం లేదు. అట్ ద సేమ్ టైం ఆ పెదవులు పవిత్రముగా ఉన్నవా లేదా, ఆ పెదవుల్లో నుండి ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయో. ప్రియులరా, కొంతమంది పెదవులు, నీ పెదవులతో ఏ పాపమును జురుకుంటున్నావో, నిన్ను అపవిత్రంగా ఏది చేస్తా ఉందో, ఎలాంటి డంబములైన మాటలు మాట్లాడుతున్నావో నాకు తెలియదు. డంబములాడు పెదవులు, కపటములాడు పెదవులు దేవునికి అసహ్యములు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు కొన్ని పెదవుల మీద నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలిసిన, డంబపు మాటలు, గర్వముతో కూడినటువంటి మాటలు, అహంభావముతో కూడినటువంటి మాటలు. కొంతమంది పెదవుల మీద నుంచి ఎలాంటి భయంకరమైన డంబముతో కూడిన మాటలు వేస్తాయో చెప్పలేము. ధనవంతులైన వారి పెదవుల మీద నుండి, కొంతమందికి ఏమీ లేకపోయినా ఉంది అని చెప్పుకునే డంబము లాంటి మాటలు. ప్రియులారా, అపవిత్రమైన పెదవులు, ఇలాంటి పెదవులు యెహోవాకు హేయము. ఇలాంటి పెదవులు యెహోవాకు హేయములు, ఆయనకి ఇష్టం లేదు. ఇలాంటి అపవిత్రమైన పెదవులు గల వారితో దేవుడు మాట్లాడలేడు. దేవునికి స్వరం వాళ్ళు వినలేరు. ప్రియులారా, ఇక్కడ యెషయా మాట్లాడుతున్నాడు, అయ్యా నీ స్వరము వినాలంటే మొట్టమొదటిగా నా పెదవులు అపవిత్రమైపోయినాయి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆ కీర్తనాకారుడు రాస్తాడు ఒక మాట, 34వ కీర్తనాకారుడు 34వ కీర్తనలో రాస్తాడు. 13వ వచనానికి వెళితే, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. నీవు చేయవలసిందేంటో తెలుసిన, నీ పెదవులను కాచుకోవాలి. ఎలా కాచుకోవాలి? కపటమైన మాటలు పలుకకుండా. ఎన్నిసార్లు నీ పెదవుల ద్వారములో నుంచి కపటమైన మాటలు వచ్చినాయో, ఆ మాటలు ఎంతమంది జీవితాలను పాడు చేసినాయో, ఎంతమంది హృదయాలను నీ నోటి మాటల చేత హృదయాలు బ్రద్దలైపోయినాయో. ఊరికే వృధాగా కొంతమంది మాట్లాడేస్తూ ఉన్నారు. భయంకరమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు, వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, అనవసరమైనటువంటి విషయాల్లో చొరబడి ఎంటర్ అయిపోయి, తనకు కాని మాటలతో ఆ మనుషులను గాయపరిచేటటువంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎలా ఉన్నాయి నీ పెదవులు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పెదవుల ద్వారబంధంలో నుంచి ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయి? అయ్యో, నా పెదవులు అపవిత్రమైపోయినాయి ప్రభువా, నా నోరు మంచిదిగా లేదు. నేను నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే, నోరు తెరిస్తే కీడుకు సంబంధించిన మాటలే, ఒక్కటి కూడా ఆశీర్వాదకరమైన మాటలు నా నోటి వెంట రావట్లేదు ప్రభువా. కొంతమంది నోరు తెరిస్తే కీడు మాటలే, ఒక ఆశీర్వాదపు మాటలు కానీ, ఒక మంచి మాటలు కానీ, ఒక మనిషిని బ్రతికించే మాటలు కానీ, ఒక మనిషిని ఆరోగ్యకరంగా ఉండే మాటలు కానీ మాట్లాడలేవు నీవు. కత్తిపోటు వంటి మాటలు. కొంతమంది మాటలతోనే మనుషులను చంపివేసేటటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం ఈ సమాజంలో. ప్రియులారా, మాటల చేత మనుషుల యొక్క నడవడిని, మనుషుల యొక్క జీవితాలను సర్వనాశనం చేసేటటువంటి మాటలు. యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రియులారా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా. ఎప్పుడైతే నీ దర్శనం కలిగిందో గ్రహించుకున్నాడు, నా పెదవులు ఎంత అపవిత్రమైనవి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు 13వ వచనంలో 34:13లో, నీ పెదవులు కాచుకొనుము. సహోదరుడా, నీ పెదవులు కాచుకోకపోతే ఆ పెదవులతో నీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. సహోదరి, నీ పెదవులు జాగ్రత్తగా కాచుకోపోయినట్లయితే ఒకరోజు నా పెదవులతోనే చాలా ప్రమాదం కొని తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త.
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది నా మాటలు కాదు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలుకునే నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కొంతమందికి లిమిట్లెస్, ఏం మాట్లాడతారో తెలియదు. మాట్లాడేస్తూ ఉంటారు గంటల తరబడి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులు కాచుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవుని వాక్యం ప్రియులారా, విస్తారమైన మాటలో దోషముండక మానదు. మాట్లాడుతున్నావా? తొలి స్టాపులు కామా లేకుండా మాట్లాడుతున్నావు. ఎంత తక్కువ మాట్లాడాలి సహోదరుడా, సహోదరి? సమాజంలో ఈ రోజున ఎంత తక్కువగా మౌని, బైబిల్ వాక్యం చెబుతోంది, మౌనంగా ఉన్నవాడు జ్ఞానిగా ఎంచబడును. మౌని జ్ఞానముగా ఎంచబడును, జ్ఞానిగా ఎంచబడును. మౌనంగా ఉంటూ అలవాటు చేసుకున్నావా? పెదవులను కాచుకోవటం అలవాటు చేసుకుంటున్నావా? ఇష్టానుసారముగా ఏది పడితే అది మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నావా? జాగ్రత్త, అది నీ జీవితమును పాడు చేస్తుంది. ఎప్పుడైతే దేవుని దర్శనం పొందాడో యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా, ఈ పెదవులతో నేను స్తుతించలేను, ఈ పెదవులతో నేను ప్రార్థించలేను, ఈ పెదవుల ద్వారం నుంచి వచ్చే ప్రార్థనని ఆలకించలేవు, ఎందుకంటే ఇది అపవిత్రమైన పెదవులు కనుక. కాచుకుంటున్నావా పెదవులని ప్రియులరా? మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, యెషయా ఎంత గొప్ప ప్రవక్త. ఒకరోజు సింహాసనాసీనుడైన దేవుని చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా ఆ పరిశుద్ధ సన్నిధిలో నిలబడటానికి భయపడి యెషయా, అయ్యో నా పెదవులు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను ప్రభువా అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు యెషయా, ప్రభువా, ఆ దూతలో ఒక దూత బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నిప్పును తీసుకుని ఆ నిప్పు కణమును యెషయా ప్రవక్త పెదవులకు తగిలించి కాల్చినప్పుడు, ప్రభువా, అపవిత్రమైన పెదవులు ఎంత పవిత్రంగా మార్చేశావు. అపవిత్రమైనటువంటి పెదవులు పవిత్రమైన పెదవులుగా మార్చేసేవి. అపవిత్రమైన మాటలు మాట్లాడే పెదవుల్లో నుంచి పవిత్రమైనటువంటి దేవుని వాక్యం బోధించి ప్రకటించేటటువంటి ఒక ప్రవక్తగా ఆయన్ని చేసేవి. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడవు నీవు. ఎందుకంటే నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ప్రతి పాపము నుంచి మనుషులను పవిత్రులుగా చేయగలిగిన రక్తం ప్రభువా. నీ ప్రాయశ్చిత్త బలి చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు. ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారయ్యా. ఎంతో మంది బిడ్డలు వారి పెదవులను పవిత్రపరచుకోవడానికి, వారి జీవితాలను పవిత్రపరచుకోవడానికి ఎలాగ ప్రయాసపడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు, అరుస్తున్నారు ప్రభువా, మొర పెడుతున్నారు నీ సన్నిధిలో. యెషయా, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన దానను. నీ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నా పెదవులు కాల్చు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత వారి పెదవులను కాల్చివేయండి ప్రభు. ప్రార్థిస్తున్నాను ప్రభు అని వారి పెదవులను, మా పెదవులను కాల్చివేసి పరిశుద్ధమైనటువంటి పెదవులు, పరిశుద్ధమైన జీవితం, నీ సిలువను మోయగలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం వీళ్ళందరికీ దయచేసి చూపించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానము దయచేయండి. రండి నా యొద్దకు మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు. కలవరముతున్న కుటుంబాలను, కలవరముతున్నటువంటి హృదయాలను ఇప్పుడే మీరు ముట్టి ప్రభువా వారికి ప్రశాంతత దయచేయండి, మారు మనసు అనుభవం దయచేయండి. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు.